అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటు వ్యాఖ్యలతో మళ్లీ చమురు సరఫరా టెన్షన్స్ మొదలయ్యాయి. ట్రంప్ వ్యాఖ్యల వల్ల మిడిల్ ఈస్ట్ లో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందనే భయంతో మార్కెట్లు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర 6% పైగా పెరిగింది. దీంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79లకు చేరింది. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర కూడా దాదాపు 6% పెరిగి $75లకు చేరింది. ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా నిలిపివేత భయాలు మరింతగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో అధిక భాగం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ద్వారానే వెళుతుంది. తాజాగా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో చమురు రవాణాపై మళ్లీ భయాలు మొదలయ్యాయి. ఇరాన్ చమురును అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించుకోవడానికి గతంలో ఇచ్చిన మినహాయింపులను అమెరికా రద్దు చేయడంతో సప్లై మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే త్వరలోనే చమురు ధరలు $100 మార్కును క్రాస్ చేయడం ఖాయమని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దిగుమతులపై ఆధారపడే భారత్తో పాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యుఎస్, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంతో క్రూడ్ ఆయిల్ ధర $100 నుంచి ఒక దశలో $70లకు దిగివచ్చాయి. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో పాటు ఇరాన్ చమురు విక్రయాలకు ఇచ్చిన జనరల్ లైసెన్స్ను అమెరికా రద్దు చేయడంతో సప్లై ఒక్కసారిగా తగ్గిపోతుందనే భయాలు మొదలయ్యాయి. ఫలితంగా కేవలం ఒక్క రోజులోనే చమురు ధరలు 6% వరకు జంప్ చేశాయి. మరోవైపు హర్మూజ్ రూట్లో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. తాము సూచించిన రూట్లలోనే వెళ్లాలని ఇరాన్ షరతు పెట్టడంతో దానికి అంగీకరించిన 4-5 పెద్ద చమురు, గ్యాస్ ట్యాంకర్లు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాయి. ఇది అంతర్జాతీయంగా చమురు కొరతకు దారితీసే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.